ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే దోచుకో పంచుకో తినుకో ఇదే కాన్సెప్ట్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. మరి తాజాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకోవడానికే వీరి యొక్క పరిపాలన కొనసాగుతా ఉందని చెప్పుకోవడానికి చిన్న ఉదాహరణ. మద్యమే వద్దు మొర్రో అంటుంటే అమ్మేదే కల్తీ మద్యం, దానికి మళ్ళీ సిండికేట్ అంతా ఏకమై మద్యం రేట్లు అనధికారికంగా బాటిల్ కి 10 రూపాయలు 20 రూపాయలు పెంచి ప్రజలను ఇష్టానుసారంగా దోచుకుంటా ఉన్నారు. మరి దీనికి చిన్న ఎగ్జాంపుల్ గా ఒక చిన్న వీడియో చూద్దాం. ఇది భీమిలిలో ఉన్నటువంటి ఒక మద్యం షాప్ దగ్గర జరిగినటువంటి ఘటన. బాటిల్ కి 190 రూపాయలు ఉంటే ఎంఆర్పి రేటు ఎక్స్ట్రా 10 రూపాయలు. కొన్ని జిల్లాలో కొన్ని వైన్ షాపుల్లో బాటిల్ కి 20 రూపాయలు కూడా వసూలు చేస్తా ఉన్నారు. కొనుక్కునేవాడికి 10 రూపాయలే అదనం అయినప్పటికీ కూడా మరి దోచుకునేవాడికి అంటే ఈ యొక్క మద్యం సిండికేట్ బ్యాచ్ అందరికీ కూడా రోజుకి కోట్లలో లక్షల్లో వాళ్ళ జేబులు నిండుతా ఉన్నాయి. ఈ యొక్క దోచుకున్నటువంటి సొమ్ముని మన చిన్నబాబు గారి బంగ్లా కూడా పంపిస్తున్నారండోయ్. ఖచ్చితంగా ఈ యొక్క మద్యం సిండికేట్ ఎంత దారుణంగా ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దరిద్రమైనటువంటి కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.